స్థిరాస్తి గురించి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయడం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా జీపీఏ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. స్థిరాస్తి విషయమే కాకుండా, అంటే స్థిరాస్తిని కూడా రిజిస్ట్రేషన్ విషయమే కాకుండా వేరే విధంగా, అంటే ఇప్పుడు కోర్టులో మీరు చెప్పినట్టుగా ఆయన స్థిరాస్తికి సంబంధించి ఒక కేసు నడవడం జరుగుతుంది. ఆ కేసులో ఆయన రాలేని పరిస్థితి ఉంది. ఆ ఎక్స్ అనేది అతను రాలేనప్పుడు వైకి అధికారాన్ని ఇవ్వచ్చు. అట్టి అధికారం అనేది జీపీఏ ద్వారా ఇవ్వచ్చు. ఆ జీపీఏకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ ఉంది, అతను సివిల్ కాంట్రాక్టో లేకపోతే ఇంకేదో కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ వర్క్ ఇతనికి అలాట్ అయింది, లేదా టెండర్లో ఇతను హైయెస్ట్ బిడ్డరో లేకపోతే లోయెస్ట్ బిడ్డరో ఆ టెండర్ కండిషన్స్ని బట్టి వచ్చినప్పుడు అతను చేయించేటప్పుడు అతను రాలేని పరిస్థితిలో వేరే వాళ్ళకు ఆథరైజేషన్, అది కూడా జీపీఏ, దానికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇట్లా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించడానికైతే మాత్రమే జీపీఏలో జీపీఏ రిజిస్ట్రేషన్ ఉండాలి. జీపీఏ రిజిస్ట్రేషన్ లేకుండా అతను పోయి రిజిస్ట్రేషన్ చేయించలేడు. ఏది ఆ ఆస్తిని ఎక్స్ తరఫున వై కానీ ఇంకో వ్యక్తి కానీ పోయి రిజిస్ట్రేషన్ చేయించడం అనేది సాధ్యం కాదు.